మిడిల్ క్లాస్ బాయ్ కళలు మాత్రం పెద్దవి, కానీ పాకెట్ మాత్రం చిన్నది. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే బయటికి నార్మల్గా కనిపిస్తుంది, కానీ మన ఇంట్లో జరిగే సైలెంట్ స్ట్రగల్స్, ఆ ఇంట్లో దాచుకున్న బాధలు ఎవ్వరికీ కనిపించవు. చిన్నప్పుడు ఏది నచ్చినా అమ్మని అడిగేవాళ్ళం, కానీ పెద్దయ్యాక అర్థమవుతుంది మనకు నచ్చిన ప్రతిదీ మన ఇంటి పరిస్థితులకు సెట్ అవ్వదని. మన నాన్న రోజంతా కష్టపడేది తన డ్రీమ్స్ కోసం కాదు, మన ఫ్యూచర్ కోసం. మన అమ్మ తమ కోరికలు చంపుకుంటుంది మన నవ్వు కోసం. కానీ ఇవి మిడిల్ క్లాస్ పిల్లలకి లేట్గా అర్థమవుతాయి. స్కూల్లో, కాలేజీలో చాలామంది బ్రాండెడ్ షూస్ అండ్ బ్రాండెడ్ బట్టలు వేసుకొని వస్తారు, కాస్ట్లీ ఫోన్లు వాడతారు, ట్రిప్స్కి కూడా వెళ్తారు. అప్పుడు మనం సైలెంట్గా ఒకటే ఆలోచిస్తాం, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని. కానీ మన మిడిల్ క్లాస్ బాయ్స్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అతను చిన్నప్పటి నుంచే లైఫ్ అంటే స్ట్రగల్స్ నేర్చుకుంటాడు, అందుకే ఒకరోజు లైఫ్లో స్ట్రాంగ్ అవుతాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి తన బర్త్డే కంటే కరెంట్ బిల్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, తన హ్యాపీనెస్ కంటే పేరెంట్స్ టెన్షన్స్ గురించే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇంట్లో మనీ పరిస్థితి ఎలా ఉంది అని. కొన్నిసార్లు మనకు కూడా చాలా థింగ్స్ కావాలి, కానీ అడగం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవనే మాట మన మనసును గుచ్చుకుంటుంది. అందుకే సైలెంట్గా అడ్జస్ట్ అయిపోతాం. మిడిల్ క్లాస్ లైఫ్ మనిషిని త్వరగా మెచ్యూర్ చేస్తుంది, చిన్న ఏజ్లోనే రెస్పాన్సిబిలిటీ నేర్పుతుంది. అందుకే మిడిల్ క్లాస్ అబ్బాయి నవ్వు వెనక చాలా ప్రెజర్ ఉంటుంది. కానీ విను, నీ పాకెట్ ఎంటీ కావచ్చు, కానీ నీ డ్రీమ్స్ ఎంటీ కాకూడదు. ఈరోజు నీ పరిస్థితి చిన్నదై ఉండొచ్చు, కానీ గోల్ పెద్దదై ఉండాలి. ఒక్కరోజు మీ నాన్న పని మానేయాలి, మీ అమ్మ టెన్షన్ లేకుండా నవ్వాలి, నీ ఇంట్లో డబ్బులు లేవనే మాట వినిపించకూడదు. అది మిడిల్ క్లాస్ బిగ్గెస్ట్ డ్రీమ్. అందుకే ఇప్పుడు పడుతున్న స్ట్రగల్స్ని హేట్ చేయకు, ఇవే నిన్ను పవర్ఫుల్గా మారుస్తాయి. నీ పెయిన్ ఒకరోజు నీ స్ట్రెంగ్త్ అవుతుంది, నీ హంగర్ ఒకరోజు నీ సక్సెస్ అవుతుంది. గుర్తుపెట్టుకో, పూర్గా పుట్టడం మన మిస్టేక్ కాదు, కానీ పూర్గా చనిపోవడం మన మిస్టేకే. ఈ రోజు నుంచి ఎక్స్క్యూజెస్ ఆపు, కంపారిజన్ ఆపు, వర్క్ స్టార్ట్ చేయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ బాయ్స్ లేట్గా గెలిచిన హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఒకరోజు నీ పేరెంట్స్ కన్నీళ్ళు హ్యాపీనెస్ టీయర్స్ కావాలి, నీ సక్సెస్ చూసి వాళ్ళు ప్రౌడ్గా స్మైల్ అవ్వాలి. అదే నీ గోల్. స్టే హంగ్రీ, స్టే ఫోకస్, ద జర్నీ కంటిన్యూస్.